Audio Jungle. అందమైన భామ మీరు అన్నారు, భలే క్యూట్గా అన్నారు మీరు అన్న పీరియడ్స్లో. సో మెహరీన్ కూడా ఉన్నారు. అండ్ ఎలా అనిపించింది? మెహరీన్ నాకు తెలిసి కంపేర్డ్ ప్రీవియస్ మూవీస్ కంటే ఈ సినిమాలో చాలా బాగుంటుంది. ఓకే, ప్రీవియస్ మూవీ కొంచెం బొద్దుగా ఉంది, దీంట్లో బాగా చాలా సన్నబడింది. చాలా బాగుంది సినిమాలో. పర్ఫార్మెన్స్ కూడా కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ కంటే దీనికి చాలా బాగా చేసింది అన్నమాట. డెఫినెట్గా తనకు చాలా మంచి ఫీచర్. ఓకే, సో అంటే హీరోయిన్ పాత్ర అనగానే కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ కోసం వచ్చారా వెళ్ళారా అనేది ఎక్కువగా ఉంటుంది. సో మెహరీన్ పాత్ర ఎంతవరకు ఈ ఫిల్మ్? మెహరీన్ ట్రాక్ కూడా మీకు బాగా లవ్ ట్రాక్ చాలా బాగుంది, ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటుంది. మాది ఏదైతే కామెడీ ట్రాక్స్ నాది, తంది, పృథ్వీ, వీళ్ళన్నీ ఎట్లా ఉంటాయో ఒక మెహరీన్ ట్రాక్ కూడా అంత బాగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ అంతా మీకు చాలా బాగా ఎంటర్టైన్మెంట్ వే ఉంటుంది, లవ్ సీన్స్. అండ్ మీలో కూడా 2 షేడ్స్ కనిపిస్తున్నాయి ఇందులో. అదే డబుల్ యాక్షన్ కాదు, అదే షేడ్స్ అంటే షేడ్స్ మల్టీ స్టేజ్ మల్టీ షేడ్స్ ఎందుకు కనిపిస్తున్నాయి అలా? క్యారెక్టర్స్ అంతా చూస్తే తెలుస్తుంది. ఓకే, డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ ఇలాంటివి ఏం లేదు. ఓకే, సినిమాలో ఆ కథలో ఆ క్యారెక్టర్ కి సంబంధించినవే మనం. మీకు ఎప్పటి నుంచో గోపీచంద్ గారు తెలుసు, ఆయన సినిమాలు కూడా చూసింటారు మీరు చాలా వరకు. సో ఈ సినిమాలో చేస్తున్నప్పుడు ఎంతవరకు ఆయనకి ఈ సినిమా ప్లస్ అంటారు? ఆయన కొత్తగా ఏమన్నా చూడడం జరిగింది ఈ సినిమాలో మీరు? కొత్తగా అంటే ఇప్పుడు ఇందులో మల్టీ షేడ్స్ ఉంటాయి. మినిస్టర్తో ఒకలాగా, హీరోయిన్తో ఒకలాగా, ఫ్రెండ్ రిలేషన్, ఏది కూడా ఎక్కడ ఏదో పెట్టిడు ట్రాక్ ఉండదు. అన్నీ లింక్ టు ది ఫిల్మ్ అండ్ సబ్జెక్ట్. సో అన్ని షేడ్స్ బాగుంటాయి ఇందులో. ఎందుకంటే నాకు తెలిసి అన్ని సినిమాలు కానీ బాగా కామెడీ చేశారు ఇందులో. కానీ ఆయన చాలా సినిమాల్లో కామెడీ చేశారండి. అన్ని సినిమాలు కన్నా అన్నాను. కన్నానా? ఓకే, కండిషన్స్ అప్లై. ఓకే, అంతకు మించి ఉందన్నమాట. వెల్ ఐ థింక్ మా బాగుంటుంది. నాది, తంది, పృథ్వీది ప్లస్ తిను జాయిన్ అయినప్పుడు ట్రాక్స్ అన్ని ప్లస్ మళ్ళీ మన జయప్రకాష్ రెడ్డి గారిది ట్రాక్స్ చాలా బాగుంటాయి. మా టీజర్లో కూడా మా డైలాగ్ బాగుంటుంది, లోపల ఉంది బయట వేస్తాం, బయట ఉంది టింగ్ టింగ్ అనేది. రమేష్ రెడ్డి గారు ఆయనే చేసి చూపించి పాపం బాగా రాశాడు, కష్టపడేది కదా రైటర్. అంటే అంటే అన్ని కుదిరినాయి సినిమాకి. ఒక్కొక్క సినిమాకి మనం అన్ని కుదురుతాయి. అలాగా మీరు కుదిరారు, శ్రీనివాస్ రెడ్డి గారు కుదిరారు. రీసెంట్ డేస్లో చాలా ఫాస్ట్గా సూపర్ హిట్స్ ఇస్తున్న మ్యూజిక్ డైరెక్టర్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పాలంటే అద్భుతంగా ఇస్తారు ఆయన. సో ఈ ఫిల్మ్లో పాటల గురించి మామూలుగా ఫస్ట్ ఈ సినిమా స్టోరీ అనుకున్నప్పుడు దీని మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. అంటే సినిమాలో 4 సాంగ్స్ ఉన్నాయి, బట్ సాంగ్స్ కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్, దాని మీద బేస్ చేస్తుంది అనమాట. ఎవరు అనుకున్నప్పుడు మామూలు చక్రితో గోపి సుందర్కి వెళ్దాం, ఈస్ వెరీ గుడ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, చాలా బాగా చేస్తాడు. సాంగ్స్ అనేది ఇంకా నువ్వు తీసుకునే దాంట్లో ఉంటుంది, ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అయినా కూడా నువ్వు వెళ్ళి నీ టేస్ట్ని బట్టి తీసుకోవాల్సిందే అన్నాడు. ఫస్ట్ కొంచెం హెసిటేట్ చేశారు అందరూ, బట్ తర్వాత లేదు వెళ్దామని చెప్పేసి లాస్ట్. బట్ ఎండ్ ఆఫ్ ది హీ గివెన్ ఏ సూపర్ ఆడియో చాలా బాగా ఇచ్చాడు. ఈవెన్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా చేశారు అన్నమాట. ఓకే, అండ్ 25th ఫిలిం కదా ఉంటుంది డెఫినెట్గా. అంటే ఒక ఇలాంటి నెంబర్ వచ్చినప్పుడు ఏంటంటే ఓకే మనం ఉంటుంది, అది అట్లా ఏదైనా నెంబరే. బట్ ఎండ్ ఆఫ్ ది డే 25 మూవీస్ ఫినిష్ చేసి అంటే ఒక అచీవ్మెంట్ లాగా కదా డెఫినెట్. ఈ రోజులు అది చాలా కష్టం, బట్ అట్ ది సేమ్ 25th మూవీకి నాకు మంచి స్టోరీ దొరకడం కూడా చాలా మంచి ప్లస్ పాయింట్ అయింది. ఆ సినిమాలో ఏం చేయడం కూడా ఈ జర్నీ అంతా ఎలా అనిపించింది అసలు? జర్నీ డెఫినెట్గా చాలా బాగుంది, ఎందుకంటే డిఫరెంట్ డైరెక్టర్స్ వాళ్ళ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి, దాంట్లో డిఫరెంట్ స్టోరీస్ చేశాను. బట్ నాకు తృప్తి ఏంటంటే నేను చేసిన 25 సినిమాలు ఏది నేను చూసుకుని అబ్బా ఇట్లాంటి సినిమా ఎందుకు చేశాను రా బాబా అని అనుకునే సినిమా అయితే చేయలేదు. సినిమా ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ అనేది ఇర్రెస్పెక్ట్, ఆడచ్చు కొన్ని ఆడకపోవచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ది నేను చేసిన సినిమాలు మంచిది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.